హలో! ఎలా ఉన్నారు అందరూ? సూపర్‌గా ఉన్నారు కదా! నేను కూడా సూపర్‌గా ఉన్నాను. మీ అందరి కోసం ఈరోజు మనం ఒక మంచి కథ విందాం. ఆ కథతో మనం కొంసేపు హాయిగా మన మనసులో ఉన్న టెన్షన్స్‌ని ఆ! ఏమంటారు కంగారుని, మన పని ఒత్తిడిని కూడా మనం చక్కగా కొంసేపు మర్చిపోదాం. ఓకేనా? సో, ఈరోజు మనము మన కథలోకి దూకేసి డైవ్ చేద్దాం. ఓకే? ఓకే. పదండి. ఈరోజు మనం వినబోయే కథ తెనాలి రామకృష్ణుల వారి కథ. ఆ! ఆ రోజు శ్రీకృష్ణదేవరాయల వారికి తెనాలి రామకృష్ణుల వారు ఎక్కడ పనిచేస్తారండి? ఏ కొలువులో ఉంటారు? శ్రీకృష్ణుల దేవరాయల వారి కొలువులో ఉంటారు. ఆయనకు శ్రీకృష్ణదేవరాయల వారికి ఒక కల వచ్చిందట. ఏం కలను తెలుసా? ఆయనకు నిద్రలో కలలో ఒక పెద్ద అందమైన భవంతి. ఆ భవంతిలో ఎన్నో మిరుమిట్లు కొలిపే లైట్స్, మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా జూమర్స్, ఆ లైట్స్ ఈ లైట్స్ అని ఎంతో అందంగా ఉందంట. అది ఎక్కడుందో తెలుసా? అది ఫ్లోట్ అవుతుందంట. అంటే అది భూమి మీద లేదు, ఆకాశంలో లేదు, మధ్యలో ఉందంట. అది గాలిలో ఎగురుతూ ఉన్న భవనమట. అంతే కదా, ఇలాంటివన్నీ మన కలలో తప్పించి ఎక్కడ కనిపించవు. ఇక శ్రీకృష్ణదేవరాయలు వారు అమ్మో, ఆయన మహారాజు. ఆయన ఏమనిపిస్తే అదే కదా అందరూ చేయాల్సింది. ఇక ఆయన కలలో వచ్చిన భవంతి, ఆ తేలి ఆడుతున్న భవంతిని చూసి ఆయన ఎంతో మోసపడిపోయారు. నాకు ఈరోజు కనిపించిన భవంతి ఎంతో అందంగా ఉంది. అలాంటి భవంతినే మీరందరూ నాకు ఎలాగన్నా చేసి పెట్టాలి. అది భూమి మీద లేదు కట్టడానికి, అది ఆకాశంలో లేదు, అది మధ్యలో ఎగురుతూ ఉంది. అలాంటి భవంతినే కట్టి నాకు చూపించండి, లేదా మీ అందరికీ శిక్షలు పడతాయి అని చెప్పి అందరినీ భయానికి లోన్ చేశారు. శ్రీకృష్ణదేవరాయల మహారాజు గారికి ఎదురు చెప్పే డేర్ ఎవరికన్నా ఉందా? అమ్మో, రాజుగారికి ఎదురు చెప్తే ఏమన్నా ఉందా? మన పని అయిపోయినట్లే. అదే మనకి ఆఖరి రోజు అవుతుంది, అంతే కదా. సో అలాగా ఇక అందరూ గప్చుప్, అమ్మ బాబోయ్, మహారాజు గారేంటి ఇలా అంటున్నారు? అదేమన్నా భూమి మీద ఉంటే ఎలాగోలా కట్టి పెడదుము, కానీ అది ఆకాశంలో లేదు, భూమి మీద లేదు, మధ్యలో తేలుతుంది. తేలే భవనాన్ని ఎక్కడన్ని తీసుకొస్తాము, ఎలా కడతాము అని అందరూ ఏమీ అర్థం కాలే వాళ్ళకి. తలలు పట్టుకొని కూర్చున్నారు. ఇక ఆయన మాత్రం ఆ భవనాన్ని, ఆ కలలో చూసిన భవనాన్ని మర్చిపోలేకపోతున్నాడు. ఆ భవనమే కావాలి. ఆ భవనం ఎలా ఏదైతే ఉందో, నా కలలో ఏదైతే వచ్చిందో అది మాత్రం జరగలేదో మీ అందరి పని అవుతుంది అని అందరికీ వార్నింగ్ ఇచ్చేసి సభ ముగించి వెళ్ళిపోయారు. ఇక అందరూ మహారాజు గారి ఆజ్ఞ ఎట్లా చేయాలో తెలియక, ఏం చేయాలో తెలియక, ఎట్లా ఈ గండం నుండి భయపడాలో తెలియక రామకృష్ణుల వారిని అడిగారు. అయ్యా,
మహారాజుల వారి కోరికను తీర్చటం ఎవ్వరి తరం కాదు. ఆయన కోపాగ్నికి మనందరం బలి అవ్వాల్సిందేనా చెప్పండి రామకృష్ణుల వారు. మీరే ఏదొకటి ఉపాయం చేసి ఈ ఈ ప్రాబ్లంలోంచి బయటపడేలా చేయాలి అని వేడుకున్నారట. అప్పుడు ఎక్స్క్యూజ్ మీ, తెనాలి రామకృష్ణుల వారు ఒక మంచి ఉపాయాన్ని ఆలోచించారు. ఆయన బుర్ర నిండా ఉపాయాలే అండి. ఆయనకి ఇలా చిటికేస్తే అలా ఉపాయం వస్తుంది. అందుకే ఆయన సూపర్ గ్రేట్. ఆయనకు వచ్చిన ఉపాయంతో మీరెవ్వరూ బాధపడకండి. రేపటికల్లా దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించి ఒక మంచి ఉపాయంతో వస్తానని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇక అందరూ భయపడుతూ వాళ్ళ ఇళ్ళకు చేరుకున్నారు. ఇక ఇదే విషయం అందరి మనసులో గుబులుగా ఉంది. వామ్మో, రేపటి సభలో దీనికి కనుక చేయటం సాధ్యం కాదని చెప్పాము, ఇక మనందరి మెడల మీద తలలుండవు అని చెప్పి అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. సరే, ఇక నెక్స్ట్ రోజు రానే వచ్చింది. ఏవి ఆగవు కదా, అలానే నెక్స్ట్ రోజు రానే వచ్చింది. మరలా సభ ప్రారంభమైంది. ఆ ప్రారంభమైనప్పుడు ఒక ముసలి వ్యక్తి రూపంలో ఒక అతను వచ్చాడు. తెల్లటి మెరిసిపోయే గడ్డంతో, తెల్లటి జుట్టుతో, తెల్ల పంచెతో ఒక అతను వచ్చాడు. వచ్చి మహారాజా నాకు నా డబ్బులని దొంగతనం చేశారు. నా 1,00,000 వరహాలు నేను దాచుకున్నాను. ఆ దాచుకున్న డబ్బుని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు నా డబ్బులన్నీ లేకుండా పోయాయి. మీరేం చేస్తారో చెయ్యండి. నాకు దీంట్లో న్యాయం జరగాలి, కానీ ఎలా న్యాయం జరుగుతుంది, మీరే చేయాలి అని చెప్పి ఆయన రాజుగారి దగ్గర వాపోతూ ఉన్నారు. సో అప్పుడు రాజుగారు, నీవెవరు, నీ డబ్బులు ఎవరు తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు అని చెప్పి ఆయన్ని అడుగుతుంటే అప్పుడు ఏం చెప్పారు ఆయన? అవును మహారాజా, నావే తీసుకున్నారు, కానీ నాకు భయం వేస్తుంది. ఆయనకు చెప్తే నా పరిస్థితి, ఆయన ఎవరు తీసుకున్నారో కూడా నాకు తెలుసు. ఆయన పేరు చెప్తే నా పని ఏమవుతుందో నాకే అర్థం కావట్లేదు అని వణికిపోతున్నాడట ముసలాయన. ఇంతలో రాజుగారికి ఇదేంటి, ఈ మనిషి ఇంతగా భయపడుతున్నాడు అని చెప్పి, చూడు పెద్దాయనా, భయపడకు, నీ దగ్గర ఎవరా డబ్బులు కొట్టేశారో చెప్తే, ఎవరా డబ్బులు తీసేసుకున్నారో చెప్తే నేను కంపల్సరిగా నీకు దాంట్లో న్యాయం చేస్తానని చెప్పాడట. ఇంకా పెద్ద ఆయన ఏమన్నాడు, నావి వరహాలు దొంగలించింది మీరే స్వామి అని అన్నాడంట. ఇంకేముంది, ఈసారి ఆశ్చర్యపోయే వంతు రాజుగారి వంతు అయిపోయింది. ఆయన ఆశ్చర్యపోయాడట. ఇదేంటి, ఈ పెద్ద ఆయన నేనే దొంగతనం చేశానని చెప్తారు అని. ఏంటి పెద్ద ఆయన, నీకేమన్నా మైండ్ పని చేయట్లేదా అన్నాడట. అవును మహారాజా, నాకు మైండ్ బాగానే పనిచేస్తుంది. నిన్న రాత్రి నా కలలో మీరు వచ్చారు, వచ్చి నా డబ్బులన్నీ తీసుకెళ్ళారు అని చెప్పారట. ఏంటి, కలలో వచ్చానా అని రాజుగారు ఆశ్చర్యంతో అడిగారట.
అప్పుడు శ్రీకృష్ణదేవరాయల వారికి చాలా కోపం వచ్చిందంట. ఏంటి పెద్దాయన, ఏంటి వెటకారం, కలలో జరిగింది నిజం అనుకుంటే ఎలా అని కోపంగా అడిగారట. ఒక్కోసారి మనకు అన్నీ తెలుసు, కానీ మనమే పప్పులో కాలేస్తాం. ఇప్పుడు రాయల వారు ఏమన్నారు, కలలో జరిగేవి నిజం అనుకుంటే ఎలా పెద్దాయన అని కోపగించుకున్నారు. ఈ మాట విన్న వృద్ధుడు తన గడ్డము మీసము అవన్నీ పక్కన పడేసి తన పగటి వేషాన్ని మొత్తం విప్పేశాడు. తీరా చూస్తే ఎవరతను? అతను తెనాలి రామకృష్ణుల వారు. అప్పుడు ఆయన ఇలా అన్నారు, క్షమించండి మహారాజా, మీ కళ నిజం చేయటం ఎంత కష్టమో నిరూపించటానికే ఇలా చేశాను. మరి అదే కదా, రాజుగారు కళలో ఒక బిల్డింగ్ కళలోకి వచ్చిందని ఒక ఎగిరే బిల్డింగ్ కట్టమన్నాడు. అది సాధ్యమా? కళలో వచ్చేవి రియల్గా చేయలేము. దాన్ని రాజుగారికి కనువిప్పు కలిగించటానికే ఒక మంచి ప్లాన్లో తెనాలి రామకృష్ణుల వారు మారు వేషంలో వచ్చి రాజుగారే కళలో డబ్బులు దొంగతనం చేశారని చెప్పారు. కళలో ఎవరన్నా దొంగతనం చేస్తారా? కళలో వచ్చే వాటిని నిజమని మనం ఎలా అనుకుంటాము? అవి మనం ఎలా నిరూపిస్తాము? అప్పుడు రాజుగారు రియలైజ్ అయ్యారు. అప్పుడు రాజుగారికి అర్థమైంది, అయ్యయ్యో నేను ఎంత తప్పు చేశానో, కళలో వచ్చింది మనం చేయలేము, వాటిని మనం ప్రూవ్ చేయలేము, నిరూపించలేము అని చెప్పి అప్పుడు రామకృష్ణుల వారు చేసిన పనికి ఆయన ఎంతో సంతోషించి, రామకృష్ణ నువ్వు మంచి పని చేశావు, ఈ విషయంలో నేను నిన్ను తప్పక అభినందించాలి, నా కళ్ళు తెరిపించావు, అంతే కదా, నువ్వు ఈ పని చేయకుంటే నేను ఇంకా ఆ బిల్డింగ్ మీరు కట్టలేదని మీ అందరికీ శిక్షలు పడేవి. గుడ్, మంచి పని చేశావు రామకృష్ణ, వెల్ డన్ అని చెప్పి ఒక మంచి బహుమతిని రామకృష్ణుల వారికి ఇచ్చారు. అప్పుడు అందరూ సభలో చప్పట్లు కొట్టారు, ప్రాబ్లం సాల్వ్ అయిందని. చూసారా, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మన బుర్రకి పదును పెట్టి ఒక సొల్యూషన్ ఆలోచించగలిగితే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరకటం అనేది చాలా ఈజీ అన్న విషయాన్ని తెనాలి రామకృష్ణుల వారు అందరికీ నిరూపించారు. ఇక అప్పుడు అందరూ హ్యాపీగా వాళ్ళ ప్రాబ్లం ఇంత చక్కగా రామకృష్ణుల వారు సాల్వ్ చేయగలిగారని అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి సభ నుండి వాళ్ళ ఇళ్లకు హ్యాపీగా వెళ్ళారు. ఇదన్నమాట ఈరోజు మన కథ. ఎలా ఉంది? బాగుంది కదా. తెనాలి రామకృష్ణుల వారి కథలంటే పాడి చచ్చేవాళ్ళు బోలెడు మందండి. అందులో నేను కూడా అన్ని కథలు చదివి సూపర్గా ఎంజాయ్ చేస్తాము. సో మనము ఇలా రోజు కొత్త కథలు చెప్పుకుంటూ హ్యాపీగా ఉండటమే మనందరము కావాల్సింది. ఎంతో కొంత జాయ్ఫుల్గా ఉండాలి కదా. చిన్నప్పుడు ఎప్పుడో బుక్స్లో చందమామ కథలు చదివేవాళ్ళం. ఆ తర్వాత మనం కథలు కాకుండా ఏవేవో చూస్తున్నాము. దాని బదులు చక్కగా మంచి హాస్యం, హెల్దీ హాస్యం ఉన్న రామకృష్ణుల వారి కథలు విన్నారనుకోండి, మనకి హాయిగా అనిపిస్తుంది, మనసు తేలిక పడుతుంది. అదనమాట ఈరోజు మనం కంప్లీట్ చేసిన కథ. ఈ కథ మీకు ఎలా ఉందో చెప్పండి. రాయల కలవారిని, శ్రీకృష్ణదేవరాయల కళను రామకృష్ణుల వారు ఎంత చక్కగా
సాల్వ్ చేశారని మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఓకే, మరలా రేపటి కథలో కలుద్దాము. అప్పటిదాకా బాయ్.